మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందన్నారు. ఎమ్మెల్యే రాజు విషయంలో తోపుదుర్తి మాట్లాడడం తప్పని ఎంపీ పార్థసారథి అన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలు చేయకూడదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. వైసీపీ నాయకులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. మొన్న రోజు జరిగినటువంటి సంఘటన తీసుకున్నట్టయితే అది యాదృచ్ఛికము, అది ఊహించినటువంటి పరిణామం. అక్కడ ముఖ్యంగా కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ చెందినటువంటి టిప్పర్ ఆ ప్రాంతంలో ఆ రోడ్డు మీద వస్తున్నటువంటి సందర్భంలో ప్రకాష్ రెడ్డి వెహికల్ కూడా అక్కడికి వెళ్ళడం యాదృచ్ఛికంగా అది యాక్సిడెంట్ జరగలేదు, కానీ అది త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదం. కానీ దాన్ని ప్రకాష్ రెడ్డి రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా పడే గోడ కింద పోయేసి ఎవరైనా నిలబడతారా? ఎస్ఆర్సి వెహికల్ అని తెలిసినప్పుడు అది పోయి గుద్దితే ఏమవుతుంది? అది వాళ్ళే చేయించినట్టు అవుతుంది. అంటే అది వాస్తవం, కానీ అది ఎక్కడ తప్పది. అది యాదృచ్ఛికంగా ఆ యాక్సిడెంట్ జరిగేదాని ప్రమాదం ఉండినా జరగలేదు. దాన్ని ఈరోజు గన్మెన్లు ఇవ్వలేదని, ఆ గన్మెన్ల కోసం ఈరోజు ఏదో కుట్ర చేశారు సురేంద్రబాబు అని, అదే శ్రీరాములని ఆ విధంగా మాట్లాడడం ఇది భావ్యంగా లేదు. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు చాలా అడ్డాదిడ్డంగా ఉన్నాయి, అనాగరికంగా ఉన్నాయి, సభ్య సమాజం తలవంచుకునే రీతిలో ఉన్నాయి. సాధారణంగా రాజకీయ నాయకుడు లక్షలాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ఆయన ప్రవర్తన కానీ, మాట్లాడే తీరు కానీ, పద్ధతి కానీ ఆదర్శవంతంగా ఉండాలా, సభ్యత సంస్కారంతో కూడి ఉండాలా. ఎట్లంటే అట్లా మాట్లాడితే ప్రజలు హర్షించరు, సభ్య సమాజం కూడా తలవంచుకునే రీతిలో ఉంటుంది. ఈ జిల్లాలో రెడ్డిలో చాలామంది అత్యున్నతమైన పదవులు నిర్వహించారు. డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, తరిమల నాగిరెడ్డి గారు కానీ, తరిమల రామచంద్రారెడ్డి గారు కానీ, జేసీ నాగిరెడ్డి గారు కానీ, చిదంబరెడ్డి గారు కానీ వాళ్ళు కూడా రాజకీయాలు చేశారు. వాళ్ళు చేసిన రాజకీయాలు చాలా హుందాగా ఉండేటివి, చాలా పద్ధతి ప్రకారం ఉండేటివి. వాళ్ళు సమాజం కోసం చేసిన త్యాగాలు చాలా గొప్పవి. ప్రకాష్ నేనే ఒక సలహా ఇస్తున్నా, మీరందరూ వన్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు. కారణం ఏమంటే ఏదో మాట్లాడాలని అర్థం పర్థం లేకోకుండా, తెలిసి తెలియకోకుండా మాట్లాడిన కరెక్ట్ పద్ధతి కూడా కాదు. యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాము, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చే చాలా వ్యాఖ్యలు. అంటే ఇది ఎక్కడో చిన్న యాక్సిడెంట్ నుంచి మొదలయ్యి, యాక్సిడెంట్ కూడా కాలేదు, యాక్సిడెంట్ అవ్వబోయే పరిస్థితుల నుంచి మొదలయ్యి అక్కడి నుంచి దాని పొలిటికల్ టర్న్, అంటే పొలిటికల్గా ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరిటాల సునీత గారి మీద కావచ్చు, సురేంద్ర గారి మీద కావచ్చు బేస్లెస్ ఆరోపణలతో ఈ చిన్న పార్టీ ఇదైతే మొదలైంది. అక్కడి నుంచి ఆయన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పినప్పుడు ఎంఎస్ రాజు గారు సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా, మడకశిర ఎమ్మెల్యేగా ఆయన కూడా ప్రెస్ మీట్లో పాల్గొని వాళ్ళు మాట్లాడిన ఎన్నో మాటలకు సమాధానం చెప్తూ, అన్నిట్లోనూ ముఖ్యంగా నారా లోకేష్ గారిని తన హత్యలో కుట్ర చేసినట్టుగా వాళ్ళు కూడా ఆరోపించడము. ఈరోజు ఆయన స్థాయి నారా లోకేష్ గారు అదే పనిగా అనంతపూర్కి వచ్చి ఆయన హత్యకి ఏదో కుట్ర చేశారు అని తనకు తాను ఎక్కువగా ఆలోచన చేసుకొని ఏవైతే కామెంట్లు చేశారో దాని మీద తీవ్రంగా ఆయనకు అర్థమయ్యేటట్టుగా సరైన పదజాలంతోనే రాజు గారు దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. సాధారణంగా
రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా సమస్యలే అజెండాగా పనిచేయడం ఆనవాయితీ. అయితే దురదృష్టం కొద్దీ వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో వ్యక్తిగతమైన దూషణలు, తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా చేసుకొని అనేక వ్యక్తిగతమైన విమర్శలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఇది మంచి లక్షణం కాదు. మనం చూస్తూ ఉన్నాం, 2 సంవత్సరాలు గడిచింది ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్లలో వైసీపీ నాయకులు ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి కానీ లేదా గ్రామాలకు ఆయా ప్రాంతాలకు వనగూరాల్సిన సౌకర్యాల గురించి ఏ రోజు ప్రస్తావన చేయరు, పోరాటాలు చేయరు. వ్యక్తిగతంగా దూషించడం, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకొని వైసీపీ నాయకత్వం పనిచేస్తాం.